భూమి మీద ఎంతో మంది మనుషులు మన జీవితంలోకి వస్తుంటారు, పోతుంటారు. కానీ మన గురించి పర్ఫెక్ట్ గా అన్కండిషనల్ లవ్ చూపించేది మన తండ్రి. ఓకే, ముందు ఆయనకి ఇచ్చిన గౌరవం తర్వాత ప్రపంచంలో ఎవరికైనా. ఈ రోజు నేను ఈ మాత్రం ఈ స్థానంలో ఎంతో కొంత మాట్లాడగలుగుతున్నానంటే ఈ ధైర్యం నాకు ఇచ్చి లేరు, చనిపోయారు. 2018లో చనిపోయారు అనమాట. ఇంకా కూడా ఒక మాట చెప్తాను, ఎప్పుడు విజయవాడ వస్తున్నా మా నాన్న నాకు గుర్తొస్తారు. ఎట్లా వస్తారంటే, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే దారిలో ఒక పెట్రోల్ బూత్ ఉంటుంది, పెట్రోల్ బంక్ ఉంటుంది, పెట్రోల్ స్టేషన్ ఉంటుంది. కారు పెట్రోల్ మేమిద్దరము ఒక విషయంలో వాదించుకుంటూ వస్తున్నాం. మా నాన్న చనిపోయి 6 నెలల ముందు, ఆ ముందు సంవత్సరం నాకు సివిల్స్ 2వ ర్యాంక్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎం, ఆయన సన్మానానికి రమ్మని పిలిస్తే మేమిద్దరం బయలుదేరాం. నేను మా నాన్న ఒక కారులో బయలుదేరాం అనమాట. ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది. జీవితంలో క్యారెక్టర్, నిజాయితీ చాలా గొప్పదని ఆయన అంటా ఉంటాడు అనమాట. దీనిలో మా ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ వచ్చింది. పెట్రోల్ బంక్ తర్వాత ఇంక మీతో వాదించి వేస్ట్ నాన్న నేను చెప్పేస్తాను అనమాట. ఆ సీన్ ఇప్పుడు కూడా ఆ పెట్రోల్ బంక్ చూడంగా నాకు గుర్తొస్తాయి. మనం అనుకుంటాం కదా, పేరెంట్స్ మనకేమి ఇచ్చారు, చూడు వాళ్ళంత బాగా పేరెంట్స్ అంత ఇచ్చారని. పేరెంట్స్ మనకి ఇచ్చేది మనం డబ్బుల రూపంలో, ఆస్తుల రూపంలో, లేదా ఇంకొక రూపంలో, మెటీరియల్ థింగ్స్ రూపంలో చూడలేము. నాన్న మనకి ఇచ్చేవి అంతకంటే మించి విలువ, అంతకంటే మించి మనకు అందించే ఒక క్యారెక్టర్, అంతకంటే మనల్ని ప్రపంచానికి మనం పట్టని రోజుల్లో, ప్రపంచానికి మనం ఎవరేంటో తెలియని రోజుల్లో మనల్ని అంత బాగా కాపాడిన తండ్రి గొప్పవాడు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా వెన్ దే డూ సంథింగ్, హెల్ప్ దెమ్ అవుట్, వాళ్ళ కోసం మీరు ఉండండి, వాళ్ళ విలువలు నిలబెట్టండి, అంతేగాని క్వశ్చన్ చేయకండి. ఇది నా జీవితంలో నాకు బాగా అనుభవమైన సంఘటనలు అనమాట. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు మనకి, తండ్రి ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు, లేనప్పుడు చాలా వాల్యూ తెలుస్తుంది.